బీహార్లో ఎన్డీఏ దూసుకెళ్తోంది. 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ హవాలో మహాగఠబంధన్ కొట్టుకుపోయింది. చివరికి సీఎం అభ్యర్థిగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఆర్జేడీ కంచుకోట అయిన రాఘవ్పూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. ఆయన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ప్రస్తుతం అక్కడ లీడ్లో ఉన్నారు. ఇప్పటివరకు 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 4500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సతీష్ కుమార్. సతీష్ కుమార్ గతంలో ఆర్జేడీలో పనిచేశారు. ఆ తర్వాత జేడీయూలో చేరిన ఆయన 2010 ఎన్నికల్లో తేజస్వి యాదవ్ తల్లి రబ్రీదేవిని సైతం ఓడించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన సతీష్ కుమార్ మరోసారి రాఘవ్పూర్ నుంచి లాలు కుటుంబాన్ని ఢీకొడుతున్నారు. తేజస్వి యాదవ్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తం 30 రౌండ్లు ఉండగా ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. 12 రౌండ్ పూర్తయ్యే సమయానికి సతీష్ కుమార్ లీడ్లో ఉన్నారు. ఇక పార్టీల పరంగా చూస్తే బీజేపీ 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా జేడీయూ 84, చిరాగ్ పాస్వాన్ పార్టీ 20, మాజీ సీఎం జితన్ రామ్ మాంజీ పార్టీ 5, ఆర్ఎల్ఎం 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇటు మహాగఠబంధన్ విషయానికి వస్తే ఆర్జేడీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 2 చోట్ల లీడ్లో ఉంది. కిషన్గంజ్, భగల్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. హైదరాబాద్ పార్టీ ఎంఐఎం మరోసారి సీమాంచల్లో తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తం ఈ ప్రాంతంలో 29 అసెంబ్లీ స్థానాలుండగా మజ్లిస్ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది. ప్రస్తుతం 6 స్థానాల్లో లీడ్లో ఉంది. జోకిహత్, బహదూర్గంజ్, ఠాకూర్గంజ్, కోచ్ ధామన్, అమోర్, బైసీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. देखकर करके नीतीश कुमार जी ने जो काम किया, और एक तरफ कोई गमछी हिलाता था और एक तरफ कलम, लोग 65 లక్షల ఓట్లు తొలగించాక ఫలితాల్లో ఇంకేం ఆశిస్తామంటున్నారు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. తొలగించిన ఓట్లలో ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లవే ఎక్కువ ఉన్నాయని, ఇలాంటి పరిస్థితులతో ప్రజాస్వామ్యం మనుగడ సాధించదని కామెంట్ చేశారు. में एक असेंबली में 20-30 हज़ार वोट डिलीट कर देते हो ऑपोजिशन पार्टीज का, ये एसआईआर का थ्रू हुआ है. उसी इलेक्शन एसआईआर का बाद इलेक्शन हुआ है और इस इलेक्शन में रिजल्ट ऑपोजिशन वोटर्स का डिलीट होने के बाद, चुन के डिलीट होने के बाद यही रिजल्ट आना ही संभव था. और हम लोगों का प्रोग्राम अच्छा था, लीडरशिप अच्छा था, सब कुछ. बिहार पिछड़ रही थी, बिहार का समस्या बड़ा था, उसका बाद भी कैसे जीत पा रही है बीजेपी और जेडीयू? सिर्फ ये लोग एसआईआर और वोट चोरी. బీహార్ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయంటున్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్. ఎన్నికల ముందు మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారని, ఈసీ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయారని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ చెప్పిన ఓటు చోరీ అంటే ఇదేనన్నారు. दृष्टिया तो मुझे लगता है 10-10 हज़ार रुपये दिए गए. वो चुनाव कैंपेन चल रहा तब भी बांटे जा रहे थे. ऐसा कभी होता नहीं है. कैंपेन चल रहा है, पोलिंग होने के एक दिन पहले से पैसे जा रहे खाते में उनके. और राजस्थान देखिए आप, राजस्थान में हम टेलीफोन बांट रहे थे, मोबाइल फोन बांट रहे थे. जिस दिन आज हुई उसी वक्त मोबाइल फ़ोन बटना बंद, बल्कि जो पेंशन थी बुजुर्गों की, विधवाओं की, निसज्जनों की, बंद. बांट नहीं सकते आप. और बिहार में सब बंट रहे थे, पेंशन बंट रही थी, पैसा बंट रहा था. 10,000 रुपये बिहार जैसे प्रदेश में महिलाओं को मिल जाए तो आप सोचते तो क्या हो सकता है. एक तो वो फैक्टर भी था. और उसी में आता फिर इलेक्शन कमीशन. इलेक्शन कमीशन मूक दर्शक बना रहा. उसने क्यों नहीं रोका? प्रथम दृष्टिया तो मुझे लगता है 10-10 हज़ार रुपये दिए गए. वो चुनाव कैंपेन चल रहा तब. బీహార్ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లదని ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ కిషోర్ విమర్శలు చేశారు.
బీహార్లో గెలిచామని ఇక ఇప్పుడు బెంగాల్ వంతొచ్చిందన్నారు. అక్కడ జరిగే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. नरेंद्र मोदी और नीतीश कुमार पे भरोसा किया, लाखपति दीदी बनने का एक उनको अवसर दिया है, इसकी जीत भी कह सकते हैं। लेकिन ये बिहार की जीत हमारी है। बंगाल वाली दीदी अगली बारी बंगाल की है, क्योंकि वहां भी रोहिंग्या बांग्लादेशी घुसपैठियों को निकालना है। अराजकता की सरकार। The women voters were certainly given some incentives just before the code of conduct. Whether we like it or not, unfortunately, that is legal under our laws. It's from the day of the announcement of the elections that you can no longer do that. I'm afraid this is not the first time that we have seen state governments doing such things, of giving benefits to certain segments of society. So this is not, unfortunately, unusual. I can't say it's a healthy practice. I don't think it's a healthy practice, but we saw something quite similar in Maharashtra as well, and we've seen it in other states in the past. There is a tendency to give some of these rewards just before an election.